దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మానవునికి కావలసినవన్నీ దేవుడు పుట్టించాడు. భూమి నుండి దేవుడు నీవు సంతోషించటానికి, నీ హృదయాలు సంతోషం పెట్టడానికి ద్రాక్షారసమును, ద్రాక్ష తోటలను దేవుడు మొలిపించాడు. నీ ముఖములకు మెరుగులు దిద్దటానికి, నీ ముఖము అందముగా దేవుడు మార్చటానికి, సౌందర్యముతో నీ ముఖము మెరుగు చెందటానికి దేవుడు ఏం చేశాడంట? తైలమునిచ్చు చెట్లను, ఒలీవ చెట్లను ఆయన మొలిపించాడు. నీ హృదయమును బలపరచడానికి, నీ మనస్సును బలపరచడానికి, నీ శరీరమును బలపరచడానికి ఆరోగ్యమునిచ్చే ఆహారమును దేవుడు భూమి మీద నుండి పుట్టించాడు. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. పశువులకు గట్టిగా ఉండటానికి ఆహారము భూమి నుండే మొలిపించాడు. మానవునికి ఆహారముగా ఉండటానికి కూర మొక్కలను భూమి నుండే పుట్టించాడు. దేవుడు పుట్టించకపోతే కూర మొక్కలు, దేవుడు పుట్టించకపోతే ఈ తైలము, దేవుడు పుట్టించకపోతే ఈ ఆహారము, నీవు నేను ఆరోగ్యముతో ఎలా ఉంటాం? నీవు నేను సౌందర్యముతో ఎలా ఉంటాం? నీవు నేను బలముగా ఎలా ఉంటాం? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుదాం. దేవుడు అంటున్నాడు, నేను మీకు పెట్టేవాడను. నేను మీకు పెడితేనే మీరు సమకూర్చుకుంటారు. నేను మీకు పెట్టకపోతే మీరు సమకూర్చుకోలేరు. మీ అంతటా మీరు సమకూర్చుకునేది అది శ్రేష్టము కాదు. మనము నిర్గమకాండములో 16వ అధ్యాయంలో 4వ వచనములో చదవద్దు కానీ చూస్తే, ఇశ్రాయేలీయులని ఒకసారి చదువుదాం. అది కూడా ఒక శ్రేష్టమైన మాటే. ఇశ్రాయేలీయులకి దేవుడు 40 సంవత్సరాలు పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 40 సంవత్సరాలు. ఎక్కడ పెట్టాడు? అరణ్యములో పెట్టాడు. చదువుతారా? 16వ అధ్యాయం 4వ వచనము. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆకాశమును ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రములను అనుసరించి నడుచుకుంటారో లేదో అని నేను వారిని పరీక్షించెదను. ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలను. ఏం చేయాలంట? కూర్చుకోవాలంట. దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాడు. అమ్మ వాక్యం వినాలి. ఆకాశము నుండి మన్నాను కురిపిస్తున్నాడు. మన్నాను కురిపిస్తున్నప్పుడు ఏ రోజుకు సరిపడిన ఆహారము ఆ రోజే కూర్చుకోవాలి అంట. ఇది ఒక నియమముగా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక నియమముగా ఇచ్చాడు, ఒక షరతుగా ఇచ్చాడు, ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మీరు ఈ దినమునకు చాలినంత ఆహారము నేను మీకు పెడుతున్నాను. మీకు చాలినంత ఆహారము మీరు తీసుకోనండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోనండి. మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోనండి. అయితే మీకు చాలినంత కంటే ఎక్కువ మీరు సమకూర్చుకోవద్దు అని దేవుడు ఒక షరతుతో కూడిన ఆజ్ఞగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరీక్షించటానికి. ఎందుకు ఇచ్చాడు? పరీక్షించటానికి. మీరు దేవుని మాట ప్రకారము నడుస్తారో లేదో, మీరు దేవుని ఆజ్ఞ ప్రకారము నడుస్తారో లేదో పరీక్షించటానికి ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 40 సంవత్సరాలు పెట్టాడు. నీ 70 సంవత్సరాలు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు కూడా. ఎలాగో తెలుసా? నీకు చాలినంత కోరుకుంటున్నావా? అత్యాశకు లోనయ్యి, దురాశకు లోనయ్యి ఎక్కువ కావాలని కోరుకుంటున్నావా? కొంతమంది అత్యాశకు పోతారు, కొంతమంది దురాశకు పోతారు. ఉద్యోగం చేస్తారు, మరలా సైడ్ బిజినెస్లు చేస్తారు. సంపాదించటానికి మాకు చాలదు అన్నట్టుగా 2 చేతులను 10 చేతులు చేసుకొని సంపాదన వెంట పరిగెత్తుతారు. నీకు చాలినంత దేవుడు పెడుతున్నప్పుడు ఎందుకు అధికము నీకు కావాలి? ఇశ్రాయేలీయులకు ఆహారము అరణ్యములో పెట్టాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులకి ఆహారముగా వారికి పెట్టాడు. ఆహారముగా పెట్టినప్పుడు ఆ ఆహారము వారు చాలినంత సమకూర్చుకోవాలి. ఎంత సమకూర్చుకోవాలి? చాలినంతే సమకూర్చుకోవాలి, ఎక్కువ సమకూర్చుకోకూడదు.
కానీ కొంతమంది ఏం చేశారో తెలుసా? అయ్యో రేపు కురుస్తుందో లేదో, ఏది మన్నా రేపు కురుస్తుందో లేదో, ఈరోజే రేపటి గురించి సమకూర్చుకుందాం, ఈరోజే రేపటి కావలసినవి సంపాదించుకుందాం అని అనుకొని వారు ఏం చేశారో తెలుసా? ఎక్కువ సమకూర్చుకున్నారు. ఏం చేశారు? ఎక్కువ సమకూర్చుకొని వారి ఇళ్లలోకి వెళ్ళి వారు చాలినంత తిన్నారు, మిగిలింది దాచిపెట్టుకున్నారు. తెల్లారు లేచి వారు చూస్తే అదంతా ఏమైపోయింది? పురుగులు పట్టి పడిపోయింది. చాలామంది అన్నము మిగిలింది, ఓకే తెల్లారి కొంచెం బాగున్నా కానీ అది ఎవరైనా వచ్చి అమ్మ అన్నం పెట్టండి అని అంటే అన్నం లేదు పో అని అంటారు. ఎందుకు? మనము భిక్షం వేస్తే మన ఇంటిలో ఉన్న ధనము పోతుంది అనే ఒక భావనతోటి అది పాడైపోయినా పర్వాలేదు, కుళ్ళిపోయినా పర్వాలేదు, దానిని పారేయటానికన్నా ఇష్టపడతాం కానీ ఆ ముద్దను ఇంకొకరికి పెట్టడానికి ఇష్టపడము. ఎందుకో తెలుసా? వారిలో ఏమీ లేదు, తృప్తికరమైన జీవితం లేదు. దేవుడు నాకు పెడతాడు అన్న నమ్మకం లేదు. ఇశ్రాయేలీలు సందేహించారు. ఇశ్రాయేలీలు రేపు దేవుడు పెడతాడో లేదో అని సందేహముతోనే. ఎందుకు పెట్టడు దేవుడు? పోషించేవాడు, పెట్టేవాడు, అనుదినము నీకు కావలసిన ఆహారం ఆయన పెడుతున్నాడు. ఇశ్రాయేలీలకు కావలసిన ఆహారం ఆయన పెడుతున్నాడు. ఆయన వారికి పెడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినముకు కావలసిన ఆహారము ఈ దినమునకు చూసుకుంటే చాలు, రేపటికి కావలసిన ఆహారము రేపు చూసుకుందాం. రేపటి గురించి ఈరోజు చింతపడాల్సిన అవసరమే లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చక్కగా వ్రాయబడింది, చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏమంటున్నాడు? ఈ రోజుకి చాలిన కీడు ఆ రోజుకి చాలు కదా. రేపటి కీడు కూడా ఈరోజే మోస్తానంటే ఎలాగా? రేపటి భారమును కూడా ఈరోజే ఆలోచిస్తానంటే ఎలాగా? కొంతమంది ఆలోచించి బలహీనమైపోతారు. కొంతమంది ఆలోచించి బలహీనమైపోతారు. కొంతమంది రేపటి గురించి ఆలోచించి చింతపడతారు. నా బిడ్డ వివాహము గురించి ఆలోచించి, నా బిడ్డ వివాహం ఎలా జరగాలి అని ఆలోచించి వారి చింతకు లోనయ్యి వారి జీవితమే, వారి ఆరోగ్యమనే పాడు చేసుకుంటారు. అందుకని దేవుడు అన్నాడు, రేపటి గురించి చింత పడవద్దు, రేపటి గురించి ఆలోచించవద్దు. రేపేం తిందామా, రేపేం ధరించుకుందామా, రేపేమి సంపాదించుకుందామా అని రేపటి గురించి ఆలోచన వద్దు అని అంటున్నాడు. దేని గురించి ఆలోచించమన్నాడు? ఈ రోజు గురించి ఆలోచించమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ కీడు అంటే ఏంటంటే కష్టము. ప్రతిదినము మానవుడు కష్టపడుతున్నాడు. ఈ దినము కష్టము గురించి ఆలోచన చేయి. ఈ దినము ఈ కష్టాన్ని నేను ఎలా గట్టెక్కాలా, ఈ కష్టాన్ని నేను ఎలా అనుభవించాలా, ఈ కష్టమును నేను ఎలా జయించాలా, ఈ శోధనను నేను ఎలా జయించాలి, ఈ బలహీనతను నేను ఎలా జయించాలి అని ఏం చేయాలి? ఈ దినము గురించి ఆలోచన చేయాలి. ఈ దినము నాకు ఏ ఆపద కలగకుండా దేవా నువ్వు నన్ను కాపాడు, నాకు ఏ శోధన కలగకుండా దేవా నన్ను నువ్వు తప్పించు, నాకు ఏ ప్రమాదము కలగకుండా దేవా నువ్వు నాకు కాపుదల ఇవ్వు. ఈ దినము గురించి నువ్వు ఆలోచన చేయి. రేపు ఉంటావో లేదో నీకు తెలియదు, రేపు బ్రతుకుంటావో లేదో నీకు తెలియదు, తెల్లారి లెగిస్తే నీ ప్రాణం నీలో ఉంటుందో లేదో నీకు తెలియదు. రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఒకసారి మీరు వీడియో తీసుకోనండి, మీరు నిద్రపోతున్నది వీడియో తీసుకోనండి, రాత్రి మీరు ఎలా నిద్రపోతున్నారో వీడియో తీసుకోనండి, ఆ నిద్రపోయే సందర్భంలో మీ శరీరం ఎలా ఉందో వీడియో తీసుకోనండి. అలాగే ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి వీడియో తీసుకోనండి. చనిపోయిన వ్యక్తి ఏ విధముగా పడుకున్నాడో వీడియో తీసుకునండి. ఈ రెండు వీడియోలను పక్కన పెట్టండి. మీకేమర్థమవుతుంది? వాడు నువ్వు ఒకటే అని అర్థమవుతుంది. నువ్వు పడుకున్న తర్వాత నీ శరీరంలో ప్రాణము ఉందో లేదో కూడా నీకు తెలియదు. అవునంటారా కాదంటారా?
తెల్లారి లేచిందాక నీ శరీరంలో ప్రాణం ఉందో లేదో నీకు తెలియదు. గాఢ నిద్ర, మరణాన్ని ఏమంటాము? గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే ఎక్కువ కాలం నిద్రపోయేదే మరణం. ఎక్కువ కాలము నిద్రపోయేదే మరణం. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అన్నారు. నిద్రించడమే మరణం. మరి రాత్రిపూట నువ్వు నిద్రించేది ఏంటి? అది మరణం కాదా? రేపు నువ్వు బ్రతుకుతావో లేదో తెలియనప్పుడు రేపటి గురించి చింతించవలసిన అవసరము లేనే లేదు. ఈ దినము కష్టము గురించి ఆలోచించే, ఈ దినము ఎలా బ్రతకాలో ఆలోచించే, ఈ దినము ఎలా శోధనలు జయించాలో ఆలోచించే, ఈ దినము ఏ విధముగా కష్టాలను దాటుకోవాలో ఆలోచన చేయి, ఈ దినము ఏం తినాలో ఆలోచన చేయి. ఈ దినము గురించి చాలు. రేపటి గురించి రేపు ఆలోచించుకుందాం. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట బాగా చెబుతారు. బ్రతికుంటే నేను ఈ పని చేయుదును, ఆ పని చేయుదును అని మీరు అనుకోవాలి. ప్రభు చిత్తంలో రేపు నేను బ్రతికుంటే ఈ పని చేస్తాను, ఆ పని చేస్తానని అనుకోవాలి మనం. అంతేగాని నేను బ్రతుకుంటాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని ఒక ధనవంతుడు చెప్పినట్లుగా నీవు నేను ఉండకూడదు. వాడేమన్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. దేవుడు ఏమన్నాడు? మూర్ఖుడా అన్నాడు. ఏమన్నాడు? మూర్ఖుడా, ఈ రాత్రే, మళ్ళీ పగలు కూడా కాదు, ఏంటంట, ఈ రాత్రే నీ ప్రాణమును నేను అడుగుచున్నాను. అంటే ఈ రాత్రి నువ్వు నిద్రపోతున్నావు కదా, తెల్లారి నువ్వు లేవురా నాయనా, నీ ప్రాణము నా దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు సంపాదించుకున్నదంతా ఏమైపోతుంది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పెట్టేదే మనము సమకూర్చుకుంటాము. ఆయన పెట్టని దాని గురించి మనము చింతించవలసిన అవసరము లేదు. నీకేది కావాలనో అది నీకు అనుగ్రహిస్తాడు అని 33వ వచనంలో. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీకేం కావాలనో దేవుడికి తెలుసు, నీకేం అవసరమో దేవునికి తెలుసు. తగిన కాలమందు ఆయన నీకు ఆహారము పెట్టువాడిగా ఉన్నాడు. దాని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరము లేనే లేదు. మత్తయి సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. దేవుడు పెట్టేవాడుగా ఉన్నాడు కదా, ఆయన ఏ విధమైన మనస్సుతో పెడుతున్నాడో ఈ వచనము బాగా చెప్తుంది. చదువుతారా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందు మూలమున మీరు నా శిష్యులు అగుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఇందు మూలముగా మీరు నాకు, నా బిడ్డలు, నా శిష్యులు, వారు ఎలా ఉంటారో తెలుసా? వారు ఎలా ఉంటారో తెలుసా? ఫలభరితముగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను చూసి ఏమంటారు తెలుసా? నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా అని అంటాడు. ఏమంటారు? నా కొడుకువి అనిపించుకున్నావు. ఎలా అనిపించుకున్నాడు కొడుకు అని? ఎలా అనిపించుకుంటాడు కొడుకు అని చెప్పాలి? అతని క్రియలలో తండ్రి క్రియలు చూపిస్తున్నాడు కాబట్టి, అతని సామర్థ్యములో తండ్రి సామర్థ్యమును చూపిస్తున్నాడు కాబట్టి, అతని ఆలోచనలో తండ్రి ఆలోచనలు చూపిస్తున్నాడు కాబట్టి,